తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మా దేశ చట్టాలను మీరు గౌరవించకపోతే మా దేశం నుంచి వెళ్ళిపోండి. ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు వాట్సాప్ మీద. వాట్సాప్ మాతృక సంస్థ అయినటువంటి మెటా మీద ప్రైవసీకి సంబంధించి మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు, మా దేశ భద్రతకి సంబంధించినటువంటి సమస్య వస్తే మీరు మాకు అవసరం లేదు అనేటువంటి వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు అంత తీవ్రంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? వాట్సాప్ ప్రైవసీ యాక్ట్ ఏం చెప్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. సో మనం గతంలో ప్రైవసీకి సంబంధించి చాలా మాట్లాడుకున్నాం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. అందులో చీఫ్ జస్టిస్ కూడా అన్నటువంటి మాటలు ఎందుకని, ఏం జరిగింది అందులో? ఇదంతా మొదలవుతుంది 2022లో ఒక ఆర్డర్ వచ్చింది. సుప్రీం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆర్డర్. యాక్చువల్లీ 2021 నుంచి మొదలైంది అది, ప్రైవసీ పాలసీ అప్డేట్ గురించి. మన దగ్గర వాట్సాప్ ఏమంటారంటే, మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు పిక్చర్స్ షేర్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ డేటా, ఎండ్ టు ఎండ్ అనేది ఉంటుంది. లేదు, దే ఆర్ వాచింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ డేటా ఆఫ్ యువర్స్. మీరేం మాట్లాడుతున్నారు, మీరు ఒక మెడిసిన్ గురించి, నిన్న చీఫ్ జస్టిస్ అన్నారు, నేను మా ఫ్రెండ్తో ఒక మెడిసిన్ గురించి మాట్లాడంగానే నెక్స్ట్ నేను సోషల్ మీడియాకి వెళ్ళంగానే నాకు అదే మెడిసిన్ రికమెండేషన్స్ వస్తుంది. నాకు ఎట్లా ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను అనేది వాట్సాప్ ఇస్తాను, ఎందుకంటే సేమ్ సిస్టర్ కంపెనీ వాళ్ళది. తో ఇది మీ ప్రైవసీ మీద చాలా పెద్ద ఛాలెంజ్. మనం అందరూ అనుకుంటాం వాట్సాప్లో మనం కాల్ చేసుకుంటే ఇంకొకరు వినరు, లేదు వింటున్నారు. అంటే ప్రతి కాల్ కూర్చొని వినట్లేదు వాట్సాప్ కంపెనీ వాళ్ళు, కానీ మెటా వాళ్ళు, కానీ దే ఆర్ లిజనింగ్ టు క్రూషియల్ వర్డ్స్. మీరేం మాట్లాడుతున్నారు, ఆ అల్గోరిథంని సెట్ చేసి పెట్టారు వాళ్ళు. దాన్ని బట్టి మీకు టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ చేస్తున్నారు యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ క్యాంపెయిన్ టైంలో వాళ్ళు రైట్ వింగ్ వాళ్ళు ఉంటారు, వాట్సాప్ గ్రూప్స్, బీజేపీ వైపు ఉంటారు, కాంగ్రెస్ వైపు ఉంటారు, బీఆర్ఎస్ వైపు ఉంటారు, మిగతా పార్టీలు ఉంటారు. ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ మీద టార్గెట్ చేస్తారు. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే, వాళ్ళు ఒక 212 కోట్ల ఫైన్ వేశారు వాట్సాప్ మీద. దట్ యువర్ షేరింగ్ అన్ఆథరైజ్డ్లీ డేటా మీరు మెటాతో షేర్ చేస్తున్నారు. వాళ్ళు అనొచ్చు, మెటా మా కంపెనీ కదా, మా పేరెంట్ కంపెనీ, మేము వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం ఏంటి అని. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళకు భారతదేశానికి ఒక చట్టం ఉంది, మిగతా చోట్ల ఇంకో చట్టం ఉంది. యుఎస్ కానీ యూరోప్లో కానీ ఇది లేదు. అక్కడ చాలా స్ట్రిక్ట్. మీరు ఎవరిదైనా డేటా షేర్ చేశారంటే అంతే సంగతి, వాళ్ళు షట్ డౌన్ చేసేస్తారు మిమ్మల్ని. సింపుల్ యాజ్ దాట్. ఎంతో హెవీ ఫైన్స్ వేశారు డిఫరెంట్ ఐటీ కంపెనీస్ మీద, సోషల్ మీడియా కంపెనీస్ మీద, ఎందుకంటే వాళ్ళు డేటా షేర్ చేశారండి. ఇప్పుడు ఈ దాంట్లో జరిగిన దాంట్లో కూడా వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ ఒకటి ఉండే. అదేం జరిగిందంటే, ప్రైవసీ అనగానే మనం ఫస్ట్ సైన్అప్ చేస్తున్నప్పుడు వాట్సాప్ కానీ ఏ సోషల్ మీడియాస్ అని మనం టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అగ్రీ యాక్సెప్ట్. చాలా డేంజరస్. కానీ అది అగ్రీ చేయకపోతే మీరు రిజిస్టర్ చేయలేరు, యాక్సెస్ కాదు మనకు, లేదు. సో మీరు చేస్తారు, కానీ అప్పటి నుంచి మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. మీరు ఫేస్బుక్ వెళ్తారండి, దాంట్లో మీరు పెట్టే ఫోటోలు, మీ పెట్టే డీటెయిల్స్ అంతా యాక్సెస్ చేస్తున్నారు ఫేస్బుక్ వాళ్ళు. యాక్సెస్ ఎవ్రీథింగ్. మీరు అనుకుంటారు లేదు వాళ్ళు చూడరు, మెసెంజర్లో నేను మాట్లాడితే చాలా సెక్యూర్. నథింగ్ లైక్ దట్. ప్రతి మీరేం చేస్తున్నా అల్గోరిథం డిటెక్ట్ చేస్తున్నా. నేను అదే చెప్పాను, ఒకరు కూర్చొని వినట్లేదో చెక్ చేయట్లేదు, ఇట్స్ ఆటోమేటెడ్ ప్రాసెస్. సర్టన్ కీవర్డ్స్ పికప్ చేస్తారు వాళ్ళు. ఆ కీవర్డ్స్ మీరు అడ్వర్టైజింగ్ డివైస్ చేస్తారు, అడ్వర్టైజింగ్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. సో ఈ మ్యాటర్లో ఏమైందంటే, 2021లో వాట్సాప్ ఒక అప్డేట్ పంపించారు వాళ్ళ యూజర్స్కి. మీకు వచ్చింది, నాకు కూడా వచ్చింది. అదేంటంటే, మేము ప్రైవసీ పాలసీ మార్చేస్తున్నాము ఆన్ 08/02/2021కి. మేము మా స్కోప్ ఆఫ్ ప్రైవసీని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఏం చేశారు, డేటా కలెక్షన్ అంటే మీ వైపు నుంచి అన్న డేటా మ్యాండేటరీగా కలెక్ట్ చేసుకుంటాం మేము. మీరు ఎస్ ఆర్ నో చెప్పడానికి మీకు అధికారం లేదు. యు ఆర్ గుడ్ ఆటోమేటిక్లీ కలెక్ట్ యువర్ డేటా.
అప్పుడు కూడా ఎవరు అడగట్లేదు మళ్ళీ మీరు ఎన్క్రిప్షన్ అని చెప్పారు అదేమైంది అనేది. ఓకే, సో మెటా కంపెనీ మీద వీళ్ళు మ్యాండేటరీ డేటా షేరింగ్ చేయకూడదు, చేస్తాము మేమని చెప్పి వాట్సాప్ ఒక నిర్ణయం తీసుకొని యాక్సెప్ట్ ఆటోమేటిక్ మీకు నో నో అదర్ అని చాయిస్. చెప్పడానికి అథారిటీ లేదన్నమాట. కానీ 2021లో చేసిన ఈ డేటాలో ముందు దానికన్నా ముందు ఆప్ట్అవుట్ ఆప్షన్ ఉంది. ఆప్ట్అవుట్ అంటే వద్దు నేను నాకు అక్కర్లేదు, ఐ వోంట్ షేర్. ఆ ఆప్షన్ కూడా కొన్ని సోషల్ మీడియా సైట్స్లో మీకు కనిపిస్తుంది. అక్కడ పెట్టగానే వాళ్ళు అంటారు యూ కెన్ ఐదర్ ఆప్ట్ అవుట్, ఈవెన్ మీరు కుకీస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ ఆల్ వెబ్సైట్ కుకీస్ ఆర్ డినై. ఆర్ సమ్ కుకీస్. ఓకే, మీరు కొన్ని సైట్లో రిజిస్టర్ చేసిన యూజ్ ఓన్లీ వన్ యూజింగ్ ద యాప్ అని వస్తుంది. ఆల్వేస్ అన్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఆల్వేస్ క్లిక్అవుట్ చేసి ఓన్లీ వన్ యూజింగ్ ద యాప్ పెడతారు, ఎస్పెషల్లీ లొకేషన్ డీటెయిల్స్ కోసం. స్విగ్గీ కానీ జొమాటో కానీ బ్లింకిట్ వాళ్ళకి. ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఫైన్ వేసిన తర్వాత 2021లో ఈ కేసు వచ్చిన తర్వాత 2022లో వాట్సాప్ మీద 221 కోట్ల ఫైన్ వేశారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చూస్తారంటే మీకు అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందా. అరాటే వచ్చేదాకా వాట్సాప్కి అబ్సల్యూట్ మోనోపలి ఉండే ఇండియాలో, ఇప్పుడు కూడా ఉంది. అరాటే అంత పికప్ కాలేదు, ఎందుకంటే అరాటే ద అడ్వర్టైజింగ్ని వాడుకుంటలేరు. వాళ్ళకి రెవెన్యూ స్ట్రీమ్ అడ్వర్టైజింగ్ కాదు, వాళ్ళకి ప్యూర్ యూసేజ్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది, ఖర్చే ఉంటుంది, వాళ్ళకి ఆదాయం లేదు. శ్రీధర్ వెంబు వాళ్ళ జోహో కంపెనీకి. వెరస్ వాట్సాప్కి ఫేస్బుక్ రెవెన్యూ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని డబ్బులు ఇస్తున్నారు వాట్సాప్కి. సో వాళ్ళు దాని మీద బతుకుతున్నారు. అగైన్ ఇట్స్ సిస్టర్ కంపెనీస్, వాళ్ళ కంపెనీ అది, కానీ పేపర్ ఎక్స్చేంజ్, ఒక పాకెట్ నుంచి తీసి డబ్బులు ఇంకొక పాకెట్లో వేయడం లాగా ఉంటుంది. ఈ ఫైన్ వేసిన తర్వాత వీళ్ళేం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది ఫైన్ వేసిందంతా సెక్షన్ 42C ఆఫ్ ద యాక్ట్ కింద వేశారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద. సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళేమన్నారంటే దట్ ఈ డేటా కలెక్ట్ చేయడం మా అధికారం, వీ విల్ కలెక్ట్ ఇట్. మా యూజర్ అగ్రీ చేశారు, మేము దీనికన్నా ముందు ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇచ్చాం, ఇప్పుడు ఆప్ట్అవుట్ ఆప్షన్ లేదని చెప్పి. సో వీళ్ళేమన్నారంటే 5 సంవత్సరాల దాకా యూ కెనాట్ సెండ్ ద డేటా అని చెప్పి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ వ్యతిరేకంగా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మెటా వాళ్ళు ఫైన్ అండ్ బ్యాన్ 200 కోట్లు కట్టండి, దెన్ యూ కెనాట్ షేర్ ద డేటా ఆల్సో. డేటా షేర్ చేయకపోతే వాట్సాప్ విల్ బీ ఫినిష్డ్, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ అదే ఉందన్నమాట మెయిన్. ఇప్పుడు ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వీళ్ళేమనుకున్నారు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటే సుప్రీంకోర్టు పడిపోతారు, ఇమ్మీడియట్ ఎస్ అంటారు అనుకున్నారు, కానీ కాలేదు. జస్టిస్ సూర్యకాంత్ అండ్ అదర్స్ చాలా స్ట్రిక్ట్గా ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నా దాంట్లో చాట్ చేసిన దానికి ఐ వాజ్ ఆస్కింగ్ అడ్వైజ్ అబౌట్ అ మెడిసిన్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒక మెడిసిన్ గురించి డాక్టర్ దగ్గర మాట్లాడుతున్నారు, చాట్ చేస్తున్నారు. ఓటీసీ డ్రగ్ అది, ఓవర్ ద కౌంటర్, డోలో లాంటిది. విత్ ఇన్ మినిట్స్ ఆయన ఫేస్బుక్కి వెళ్తే ఆయన లేరు, ఈ జస్ట్ వెంట్ టు ఫేస్బుక్ టు చెక్ ఆన్ సంథింగ్, అండ్ ఆ అడ్వర్టైజింగ్ ఆయన మీద టార్గెట్ చేశారు. చీఫ్ జస్టిస్ గారికి ఫేస్బుక్ అకౌంట్ లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరో వెళ్తే ఆటోమేటిక్గా చెక్ అయింది అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నారు, నాకే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు. సో ఇఫ్ యూ కాంట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ దిస్ కంట్రీ, గెట్ అవుట్ అన్నారు. దాని హియరింగ్ ఇవాళ కూడా ఉంటుంది, చూడాలి ఏం జరుగుతుంది. యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్ హియరింగ్ మొదలవుతుంది. మళ్ళీ ఏమంటారు వాట్సాప్. యూరోప్లో మీరు ప్రైవసీ మెయింటైన్ చేసినప్పుడు భారతదేశంలో ఎందుకు చేయట్లేదు, అంత చిన్న చూపు ఎందుకు భారతదేశం, అన్నిట్లో ఉంది. ఇప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఎందుకు ఇలాంటి కండిషన్స్. మీరు ఇఫ్ యు ఆర్ రియలీ లుక్ ఎట్ ఇట్, షుగర్ గురించి మన దేశంలో పెప్సీ, కోక్ కానీ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ మెయింటైన్ చేసుకుంటారు, సాల్ట్, ప్రాసెస్ ఫుడ్స్లో. కానీ అదే ప్రోడక్ట్ మీరు యూరోప్కో యూఎస్కి వెళ్తే చాలా స్ట్రిక్ట్ హెల్త్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. చాలా తక్కువ షుగర్, చాలా తక్కువ సాల్ట్, సోడియం అన్నీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు కరెక్ట్గా. అక్కడ ఎందుకంటే ఫైన్ వేస్తే మీ మీద అంతే సంగతి, మీరు మీ దుకాణం బంద్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. భారతదేశంలో సబ్కుచ్ చల్తా, లంచం ఇచ్చేస్తారు ఫుడ్ ఇన్స్పెక్టర్స్కి, వాళ్ళు ఏం రిపోర్ట్ కావాలంటే రాసిస్తారు. వాళ్ళు FSSAI అది కూడా చేస్తారు, వాళ్ళు కూడా అంతే చేస్తారు. భయం అనేది లేదు మన దగ్గర. ఫస్ట్ టైం ఐ థింక్ రియలీ హ్యాపీ సుప్రీంకోర్టు ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఫైనల్గా ఏ స్టేజ్కి వస్తుందో తెలియదు, కానీ చీఫ్ జస్టిస్ ఇన్వాల్వ్ ఉన్నారు.
బహుశా ఇప్పుడు అంత డ్రామా వీళ్ళు చేయరు. ఇది అన్ని ఆర్గనైజేషన్స్కి ఉండాలి కవిత. దిస్ ఇస్ నాట్ జస్ట్ మీరు ఎయిర్లైన్ తీసుకోండి, ఎయిర్లైన్ సేఫ్టీ స్టాండర్డ్స్, యూఎస్లో ఉన్న ఎయిర్లైన్ సేఫ్టీ స్టాండర్డ్స్, మన దగ్గర ఉన్న ఎయిర్లైన్ సేఫ్టీ స్టాండర్డ్స్. మొన్న అజిత్ పవార్ గారి ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది, మీరు చూస్తుంటే బొంబార్డియర్. సేమ్ ఎయిర్క్రాఫ్ట్ యూరోప్లో బ్యాన్ చేశారు వాళ్ళు, అంటే ఈ ఇండియన్ ఆపరేటర్ది. ఎందుకంటే వాళ్ళు దీనికన్నా ముందు ముంబైలో ఒక క్రాష్ జరిగింది. ఆ క్రాష్లో వాళ్ళు యూరోపియన్ కమిషన్, వాళ్ళ ఎయిర్లైన్ సేఫ్టీ కమిషన్ డీటెయిల్స్ అడిగారు, ఎందుకు జరిగింది, మీరు ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి అంటే వీళ్ళు ఇవ్వలేదు. ఆలోచించండి. ఎందుకంటే దే వాంట్ టు హైడ్ సంథింగ్, ఏదో ఫాల్ట్ ఉంది ఆ ఎయిర్క్రాఫ్ట్లో. దానికోసం ఆ రోజు అది క్రాష్ అయింది ముంబైలో. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రాష్ అయింది బారామతిలో. వాళ్ళు అప్పుడు రిమైండ్ చేశారు, వీ ఆల్రెడీ బ్యాండ్, అంటే మీరు యూరోప్ మీద నుంచి ఫ్లై చేయలేరు, మీరు యూ కెనాట్ ల్యాండ్, అది మర్చిపోండి ల్యాండింగ్, యూ కెనాట్ ఈవెన్ ఫ్లై ఓవర్ యూరోప్. ద సేమ్ కంపెనీ, ఈ కంపెనీ ఎవరెవరు ఈ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు అక్కడే వాళ్ళు బ్యాన్ చేశారు, మనకు తెలుసు వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు అనేది తెలుసు, ఎందుకు చేశారని రీజన్ తెలియదు. మనం ఎందుకు దాన్ని అలాగే ఆ కోణంలోనే ఆలోచించి మనం బ్యాన్ చేయాలి, ఇందులో ఇంకేదో లోపం ఉంది అనే ఆలోచన మనకి ఎందుకు రాలేదు? చల్తాయి కదా, 140 కోట్ల మంది ఉన్నారు, 10 కోట్ల మంది చచ్చిపోతే కూడా ఏం కాదు. కాకపోతే వాళ్ళందరూ విఐపీలు, పొలిటీషియన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ అందులో చాపర్లలో వెళ్తున్నారు అనుకున్నప్పుడు అన్నిట్లో యూ టేక్ ఎనీథింగ్, కార్ స్టాండర్డ్, సేఫ్టీ స్టాండర్డ్స్. మన దగ్గర కార్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏముంది చూడండి, యూరోప్లో ఏముంది చూడండి. మనకు అదే కార్ ఇక్కడి నుంచి యూరోప్ పంపిస్తున్నప్పుడు సేఫ్టీ స్టాండర్డ్స్ పెంచేస్తారు, క్రాష్ స్టాండర్డ్స్ కానీ మిగతా అన్ని. మన దగ్గర ఎందుకు చేయట్లేదు? ఫుడ్ కూడా అంతే కదా, FSSAI దానికి స్టాండర్డ్స్ చూస్తుంది. మన దగ్గర ఏమో అది వాడుకుంటాము, యుఎస్లోకి వెళ్తేనేమో అది బ్యాండ్ ఉంటుంది. కరెక్ట్. మీరు చూడండి ప్రతి ప్రోడక్ట్కి, ఎందుకంటే మన దగ్గర సబ్ కుచ్ చల్తా హై. అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఏం కావాలంటే చేసుకుంటారు వాళ్ళు. అమెరికాలో ఒబెసిటీ ఎక్కువ ఉందని చెప్పి షుగర్ డ్రింక్స్ బ్యాన్ చేస్తున్నారు, మన దగ్గర ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇక్కడ పెద్ద మార్కెట్, 10 మందికి లంచాలు ఇచ్చేస్తే అయిపోతుంది, నడుస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ తీసుకున్న ప్యాడీ, మన దగ్గర బియ్యం అదే కదా. ఇప్పుడు మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, తెలంగాణ అండ్ ఆంధ్ర దగ్గర మ్యాక్సిమం ప్యాడీ కల్టివేషన్. మన యూరియా యాక్చువల్ వాడాల్సి కన్నా డబుల్ వాడుతున్నాం, డోసేజ్ ఎక్కువ ఉంటుంది. అదేమవుతుంది, ఫుడ్ సిస్టంలో వచ్చేస్తుంది. మనం అదే బియ్యం వండుకుంటాం, అదే బియ్యం తింటాం. సో క్యాన్సర్, అండ్ టుడే ఇస్ ద వరల్డ్ క్యాన్సర్ డే బై ద వే. సో అదే దానికి మనకు వచ్చేస్తుంది. దాన్ని మనం అడుగుతాం, మన క్యాన్సర్ ఎందుకు వచ్చింది. ఇది ప్రతిదానికి మీరు పాలక్ తీసుకోండి, మన పాలక్ ఉంటుంది చూడండి, పాలకూర మూసి ఇట్లాంటి నదిలో దాని సైడ్లో దాన్ని వాళ్ళు గ్రో చేస్తారు, రివర్ బెడ్ మీద. ఆ మూసి నీళ్ళు మనకు తెలుసు సంగతి ఏంటనేది, మొత్తం కెమికల్స్ ఉంది దాంట్లో. ఎక్కడైనా మీరు ఏ చెరువు దగ్గర ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళు అక్కడ పండుకుంటే అక్కడే పండిస్తారు, అక్కడ మొత్తం ఇట్స్ పొల్యూటెడ్ కంప్లీట్లీ. దాన్ని మళ్ళీ గ్రో చేసి ఒక లెవెల్కి వచ్చినప్పుడు కోసి తీసుకొచ్చి క్లీన్ చేసి మనకు అమ్ముతారు మార్కెట్లో. వాట్ డు వి నో అబౌట్ ఫ్రూట్స్? తీసుకోండి మీరు, అంతే సంగతి. మనం చేస్తాం మామిడికాయలు రైపన్ చేయడానికి దే యూస్ కెమికల్స్, కార్బైడ్ యూస్ చేస్తారు. కొంతమంది అమ్ముతున్న వాళ్ళు కార్బైడ్ ఫ్రీ అని అమ్ముతున్నారు. దట్ మీన్స్ రెగ్యులర్ దాంట్లో కార్బైడ్ ఉంది, దర్ యాక్సెప్టింగ్. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు కొత్తపేటకి వెళ్ళి రైడ్ చేస్తారు, మార్కెట్లో గడ్డి అన్నారంలో వెళ్ళి రైడ్ చేస్తారు, అంతే. ఏదో 2 రోజులు నడుస్తుంది, దాని తర్వాత వాపస్. ఎందుకంటే వీళ్ళ ఇంటికి తెచ్చుకున్న దాంట్లో కార్బైడ్ ఉండదు. ఇదే హెల్త్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళ దాంట్లో. మన దేశంలో ఇదే ప్రాబ్లం. సో వాట్సాప్ కేస్ ఇస్ అ కేస్ ఇన్ పాయింట్. మన దేశానికి ఉన్న చట్టాలు మిగతా దేశాలు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మన దగ్గర చేయరు. వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు క్లియర్గా దట్ మీ ప్రతి కాన్వర్జేషన్ మేము వింటున్నాం, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ లై, దట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నదని మొత్తం అబద్ధం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది రీసెంట్లీ ఒక 6 నెలల ముందు జరిగింది. డిఫెన్స్ మినిస్ట్రీలో ఎవరికో డౌట్ వచ్చింది, వాళ్ళ దగ్గర ఈ థంబ్ ప్రింట్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంది, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఉంది, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అన్నీ. అండ్ ఆల్ ద డిఫెన్స్ యూనిట్స్, నేవల్ యూనిట్స్ కానీ మిగతా యూనిట్స్ ఎయిర్ ఫోర్స్లో అటెండెన్స్ మార్క్ చేయడానికి. కొన్ని 6 నెలల ముందు ఐబీకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు ఒక స్వీప్ కండక్ట్ చేస్తారు. స్వీప్ అంటే ఎలక్ట్రానిక్ స్వీప్. ఈ మొత్తం డివైస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చెక్ చేసి ఇన్ఫర్మేషన్ HR డిపార్ట్మెంట్కి వెళ్తుంది కదా, ఇట్ గోస్ వైర్లెస్లీ సమ్ టైమ్ విత్ వైర్డ్ కనెక్షన్. చెక్ చేస్తే దాంట్లో ఉన్న చిప్ నుంచి ఇన్ఫర్మేషన్ చైనాకి వెళ్తుంది. ఇట్స్ అ చైనీస్ మేడ్ CCTV కెమెరా ఆర్
సీసీటీవీ కెమెరాలో కూడా ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, మీ ఫేస్ రికగ్నిషన్ చెక్ చేస్తున్నారు, బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్స్ చెక్ చేస్తున్నారు. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం చైనాకి వెళ్తుంది, ఆ చైనీస్ కంపెనీకి వెళ్తుంది. వాళ్ళకి ఇండియా ఆఫీస్ ఉంది ఒకటి, అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బహుశా వాళ్ళు చైనా. సో దే నో ఆర్కోనమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లేకుంటే సులూర్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎంతమంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కడ వెళ్తారు, వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. ఇప్పుడు దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి మేడ్ ఇన్ ఇండియా, దట్ టు సబ్జెక్ట్ టు సెక్యూరిటీ క్లియరెన్స్. చూడండి డేటా ఎంత వాడుకుంటున్నారు ప్రతి దాంట్లో. మనం టిక్టాక్ బ్యాన్ చేసాం మన ఇండియాలో, చాలా పెద్ద కంప్లైంట్ వచ్చింది. ఓ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఇది, మేము రీల్స్ తీసుకుంటుండే మాకు ఇంత డబ్బులు వస్తుండే. మీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? దే కలెక్టింగ్ యువర్ డేటా అండ్ మేకింగ్ అడ్వర్టైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. టిక్టాక్లో ఉన్న ప్రతి డేటా, యూజర్ డేటా వాజ్ గోయింగ్ బ్యాక్ టు చైనా. యూఎస్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు, వాళ్ళు ఓనర్షిప్ మార్చుకుంటున్నారు యూఎస్కి. యూరోప్లో కూడా చేశారు అది. సో మన దగ్గర డేటా అనేది ఇస్ అ న్యూ ఆయిల్ అంటారు, మన చాలా వాల్యుబుల్. అండ్ మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నప్పుడు డేటా ఇస్ మోర్ దెన్ ఆయిల్. ఇంత డేటా మీకు ఎక్కడ దొరకదు. మొన్న ఒక హెల్త్ కేర్ ఐటీ కాన్ఫరెన్స్ ఉండే HICC అపోలో, అక్కడ కొంతమంది నేను ఇంటర్వ్యూ చేశాను, డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు, భారతదేశంలో ఉన్నంత డేటా ఎక్కడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్ డేటా తీసుకొని ఎంతమంది క్యాన్సర్ వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది, ఎట్లా ట్రీట్ చేశారు, దాంట్లో ఎంతమందికి రిమిషన్ వచ్చింది అంటే ఎంతమంది క్యూర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, కార్డియాక్ సేమ్ ప్రాబ్లం, లంగ్ ఇష్యూ, పల్మనాలజీ సేమ్ ఇష్యూ, డెంటల్, చాలా మటుకు మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ డేటా అంతా మీ దగ్గర ఉంది. ఆ డేటా తీసుకుని ఒక ఫార్మా కంపెనీకి అమ్మితే ఫర్ దమ్ దట్ ఈస్ గోల్డ్ మైన్. ఆ డేటా యూజ్ చేసుకుని దే కెన్ అడాప్ట్ న్యూ మెడిసిన్స్, R&D మొదలు పెట్టచ్చు కొత్త మెడిసిన్స్ కోసం. సో ఈ డేటాని మనం చాలా సెక్యూర్గా ఉంచుకోవాలి. దానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ బడ్జెట్లో మీరు చూసుంటారు, డేటా సెంటర్స్ ఇండియాలో పెట్టడానికి ఒక 12 to 17 year ఒక హాలిడే ఇవ్వబోతున్నారు, ట్యాక్స్ హాలిడే. అంటే భారతదేశంలో ఉన్న డేటా సెంటర్స్లో మీ డేటా ఎక్కడే ఉంచుకోండి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫారిన్ కంపెనీస్ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు గూగుల్ వాళ్ళు దే సెట్టింగ్ అప్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే ఏ డేటా కానీ మా సిటిజన్స్ డేటా మా దగ్గరే ఉండాలి, మీరు బయట ఉంచుకోకూడదు. ఇప్పుడు మన డేటా మొత్తం ఐదర్ US ఆర్ యూరోపియన్ సర్వర్స్లో కూర్చుంటుంది. వాళ్ళు ఏ రోజైనా, మన సంజీవ్ సాన్యాల్ గారు చాలా బాగా ఒక రీజనింగ్ ఇచ్చారు ఎందుకు చేస్తున్నారు ఇదని, ఈ డేటా సెంటర్స్ని ఇండియాలో ఎందుకు లొకేట్ చేస్తారు. ఇప్పుడు యూరోప్లో ఇప్పుడు యుద్ధం మొదలైనప్పుడు రష్యాది $200 బిలియన్ వాళ్ళ బ్యాంకులో పడి ఉండదు. ఓవర్ నైట్ అదే బ్యాంకులు ఏం చేశారంటే ఆ అమౌంట్ స్విచ్ ఆఫ్ చేసేసారు. రష్యాకి యాక్సెస్ లేదు, అది తీసి యుక్రెయిన్కి ఇస్తున్నారు ఆ డబ్బులు. ఆలోచించండి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసి ఇంకొకరికి ఇస్తున్నారు. ఎందుకు? మీకు ఇష్టం లేదు, మీ మీద కోపం వచ్చిందని చెప్పి. ఇదే ప్రాబ్లం చాలా మటుకు డేటా ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, బహుశా చెప్పానో లేదో నాకు గుర్తులేదు, బట్ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. న్యారా అని చెప్పి మన దగ్గర ఒక ఫ్యూయల్ కంపెనీ ఉంది ఇండియాలో, ఫ్యూయల్ డిస్పెన్సింగ్ కంపెనీ, వాళ్ళ పెట్రోల్ బంక్స్ అని కనిపిస్తుంది. ఆ కంపెనీకి రష్యా నుంచి ఒక కంపెనీ రాస్నెట్ వాళ్ళ స్టేక్ ఉంది దాంట్లో. ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ అండ్ విత్ రష్యన్ కొలాబరేషన్. వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, ఇండియన్ ఆయిల్ లాగానే. మరి పెద్ద కాంట్రవర్సీ ట్రంప్. సో యూరోప్ ఏం చేశారు, ట్రంప్ అడ్వైజ్ మీద ఎవరెవరు వీళ్ళతో డీల్ చేస్తున్నారో వాళ్ళ మీద బ్యాన్ పెట్టమన్నారు. ఎవరైనా ఉండొచ్చు, హార్డ్వేర్ సప్లై చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న వాళ్ళు, ఆయిల్ అమ్ముతున్న వాళ్ళు, షిప్స్, ఎవరైనా వీళ్ళతో డీల్ చేస్తే వాళ్ళని బ్యాన్ చేసేసింది. ఈ నేరా అని చెప్పి కంపెనీకి చాలా పెద్ద ఎంటర్ప్రైజ్ రిసోర్స్ సాఫ్ట్వేర్ ఇప్పుడు తీసుకున్నారు వాళ్ళు. అది సాప్ జర్మనీ, మొత్తం అక్రాస్ వాళ్ళ కంపెనీ, చాలా పెద్ద ఆపరేషన్స్ వాళ్ళది, మొత్తం సాప్ నడుస్తుంది. ఒకరోజు పొద్దున ఇది పనిచేయట్లేదు, ఏంట్రా అని చెప్పి సాప్ ఇండియాకి ఫోన్ చేస్తే సాప్ జర్మనీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేసారండి. ఆలోచించండి, సాఫ్ట్వేర్ మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు, ఇండియన్ కంపెనీ నుంచి ఇచ్చి కొన్నారు, ఇండియా నుంచి మీరు కొనుక్కొని ఆ సొల్యూషన్ మీ కంపెనీలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకరోజు ఎవరో చెప్పారని చెప్పి మీ డేటా ఆఫ్ చేసి పడేశారు మొత్తం.
కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ రోజు. ఆలోచించండి, రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా చేయొచ్చు అది. ఇరాన్లో చూసాం మనం, ఇరాన్ మీద సైబర్ అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మొత్తం పవర్ యూటిలిటీస్ని, సాఫ్ట్వేర్ని కరప్ట్ చేసి పడేశారు. బికాస్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఐటీ సిస్టమ్స్. కానీ ఏమన్నా కానీ మొత్తం వాళ్ళ ఎంటైర్ సిస్టమ్ని కరప్ట్ చేసి పడితే మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది. ఆలోచించండి, రేపు ఒక యుద్ధం మొదలైనప్పుడు మన డేటా యూఎస్లో కూర్చొని లేకుంటే యూరోప్లో కూర్చొని వాళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళు దే కెన్ జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ డేటా స్ట్రేట్. దానికోసం ఇప్పుడు ఈ మెటా ఇష్యూ ఇస్ అ వెరీ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ స్మాల్ అని చెప్పారు, ఎందుకంటే ప్రైవసీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఉంది, గవర్నమెంట్ కాదు ఇది. ఒక ఇండివిజువల్ ప్రైవసీ, కవిత గారిదో నాదో డేటా మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, మా గురించి మీకేం తెలుసు, వాట్ ఈస్ మై సోషల్ మీడియా హ్యాబిట్. గూగుల్ మ్యాప్లో మొన్న నేను ఒక రెస్టారెంట్ సర్చ్ చేస్తున్నప్పుడు ఆ రెస్టారెంట్ లొకేషన్ పెట్టిన తర్వాత యూ పార్క్డ్ హియర్ ఇన్ నవంబర్ 19th అని వచ్చింది. November 19th నేను ఆ కార్ అక్కడ పార్క్ చేశానంట. హౌ డి దే గెట్ దట్ ఇన్ఫర్మేషన్? ఐ థాట్ అది ప్రైవేట్ ఉండాలి అది ఇన్ఫర్మేషన్. నేను అక్కడ వెళ్ళాను, పార్క్ చేశానని చెప్పి ఆ రెస్టారెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుంటున్నారు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు లేకుంటే ఏదైనా రిలేటెడ్ గూగుల్ రిలేటెడ్ థింగ్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మెటా కాకుండా గూగుల్లో అయితే గూగుల్ అడ్వర్టైజింగ్ నన్ను టార్గెట్ చేస్తారు. ఆ ఏరియాలో ఉన్న మిగతా రెస్టారెంట్స్ రికమెండేషన్స్ నాకు పంపిస్తారు. ఇది చాలా డేంజరస్. అండ్ దిస్ ఈజ్ వేర్ ద సుప్రీం కోర్ట్ హెస్ కమ్ డౌన్ హార్డ్ అండ్ సెడ్ నథింగ్ డూయింగ్. మీరు ఉండాలంటే ఇండియాలో ఉండండి, చట్టాలు పాటించండి ఇక్కడది. మీరు మిగతా దేశాల చట్టాలు పాటిస్తున్నారు, ఇక్కడ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? అంటే మనం అంత స్ట్రిక్ట్గా మన గవర్నమెంట్స్ మన పాలసీస్ అలా లేవా? వాళ్ళనంటే బయట నుంచి వచ్చారు, విదేశాల్లో ఒక రకంగా, ఇంకో కంట్రీలో ఇంకొక రకంగా, భారతదేశానికి సపరేట్గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేకుంటే ఇలాంటివి పెట్టుకుని ఉన్నారనేప్పుడు మనం కూడా స్క్రూస్ టైట్ చేయాల్సిన అవసరం ఉంది అని. మీరు మెడిసిన్స్ అడగండి, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్, ఇదే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కొన్ని యూరోప్లో అమ్మరు, యూఎస్లో అమ్మరు. ఎందుకంటే దానికి అక్కడ క్లియరెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. మన దగ్గర వీఆర్ గినీ పిగ్స్, అంటే ల్యాబ్ రాట్స్ అయిపోతాం మనం. మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు, ఎంతమంది చేస్తారో చూద్దామని చెప్పి. క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది, అది సపరేట్. క్లినికల్ ట్రయల్స్ చాలా మటుకు భారతదేశంలో ఉన్న పేషెంట్స్ మీద చేస్తారు. ఎందుకంటే యూరోప్లో క్లినికల్ ట్రయల్స్ జరిగింది అనుకోండి, ఒకరు చనిపోయారు అనుకోండి, ఫినిష్డ్. జాన్సన్ పౌడర్ మీకు గుర్తుంటుంది, బేబీ పౌడర్, పెద్ద ఒక కేసు ఉండదు, క్యాన్సర్ వచ్చింది దాంతో. చాలా మందికి, లక్షలాది మందికి క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే ఈ బేబీ పౌడర్ అనేది వాడేది బేబీస్ ఒకటే కాదు, ఈవెన్ గ్రోనప్స్ యూజ్ దట్ పౌడర్. యూరోప్లో మొదలైంది, యూఎస్లో మొదలైంది. కేసులు జాన్సన్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. మిలియన్స్ కట్టారు వాళ్ళు డబ్బులు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాంపెన్సేషన్, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్. భారతదేశంలో ఏమైనా జరిగిందా? నథింగ్. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం, హిప్స్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అది ఎంటైర్లీ కంటామినేటెడ్, అది ఇది అని చెప్పి కేసులు వచ్చినాయి. అక్కడ కూడా వాళ్ళు సెటిల్ చేసుకున్నారు చాలా, ఆ కంపెనీస్ అన్ని. భారతదేశంలో హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా కాంపెన్సేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇమ్మీడియట్ పేమెంట్ ఇచ్చేశారు, మన దగ్గర ఇవ్వరు. ఎందుకంటే ఇదే పాలసీ. 140 కోట్ల మంది ఉన్నారు, 2 కోట్ల మంది చనిపోతే ఏమవుతుంది? ఏం కాదులే. లైఫ్ ఈజ్ వెరీ చీప్ ఇన్ ఇండియా. ఎవరికి మన దగ్గర యూరోప్లో సూయింగ్ చేసే, మీరు ఏమైనా జరిగితే యూ కెన్ సూ ద డాక్టర్, యూ కెన్ సూ ద ఫార్మా కంపెనీ, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్ వితిన్ 6 నెలల లోపల మీకు రిజల్ట్ వచ్చేస్తుంది దాన్ని. మన దగ్గర మీరు ఉంటారు, మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలు చూసుకుంటారు, మీ పిల్లలు కూడా ఉన్నప్పుడు కేసు నడుస్తూనే ఉంటారు. ఇట్ విల్ నెవర్ ఎండ్. ఇప్పుడు ఈ వాట్సాప్ కేసు కూడా చూడండి. ఐ డోంట్ నో వెదర్ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారని చెప్పి ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ దీని వ్యతిరేకంగా అప్పీల్కి వెళ్తే మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ చీఫ్ జస్టిస్ గారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ చీఫ్ జస్టిస్ వస్తారు, ఆయనకి ఇంకో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో మన దేశంలో సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నిట్లో అదే. యూ టేక్ ఎనీథింగ్, నేను కార్ గురించి చెప్పాను మీకు, ఎయిర్లైన్స్ గురించి చెప్పాను మీకు, ఎనీ సెక్టర్ మనకి లైఫ్ అనేది చాలా చీప్ అయిపోయింది. అఫ్కోర్స్ మన తప్పు కూడా ఉందనుకోండి చాలా మాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సేఫ్టీలో మనకు దగ్గర రాంగ్ డ్రైవింగ్ చేయడం అనే ఫండమెంటల్ రైట్ మన దగ్గర. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఆగితే తప్పు చేసిన ఫీల్ ఉంటుంది. హెల్మెట్ వేసుకొని పోలీసు వాళ్ళు చెప్పాలి మీకు, మీరు కింద పడి మీ తల కొట్టుకుంటే గ్రౌండ్లో చనిపోతారని అంత నాలెడ్జ్ కూడా మన వాళ్ళకి లేదు. సో కవితగా దిస్ వాట్సాప్ ఇస్ అ టెస్ట్ కేస్ నా. ఎందుకంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి చాలా మటుకు సిమెంట్ కార్టెల్స్, ఫర్ ఎగ్జాంపుల్
సిమెంట్ కంపెనీస్ అందరు కలిసి ఇండియాలో ఉన్న 10-15 సిమెంట్ మేజర్ దాంట్లో 5-6 మేజర్ కంపెనీస్ ఏసీసీ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, వీళ్ళందరూ కలిసి అల్ట్రా వాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నారు. ఏం చేశారంటే కార్టెల్ ఫామ్ చేసి ఒక బ్యాగ్కి మనం ఇంత ఛార్జ్ చేద్దాం, మీరు దానికన్నా తక్కువ కోట్ చేయకూడదు, మేము కూడా దానికన్నా తక్కువ కోట్ చేయం, మన అందరూ అదే రేట్లో పెట్టుకోవాలని చెప్పి మీటింగ్ కండక్ట్ చేసి కార్టెల్ చేసుకున్నారు. కాంపిటీషన్ కమిషన్ పట్టుకొని ఫైన్ వేశారు వాళ్ళ మీద. మళ్ళీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. ఇది ప్రతి ఫీల్డ్లో ఉంది. దానికోసం మొనోపలీ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది మన ఇండిగో కేసులో చూసాం మనం. హౌ మొనోపలీ ఆఫ్ అన్ ఎయిర్లైన్, ఒక ఎయిర్లైన్కి మీరు 60%, 63% మీరు మార్కెట్ షేర్ అలౌ చేశారు, కాంపిటీషన్ అలౌ చేయలేదు. కాంపిటీషన్ అలౌ చేసేంత ప్రాబ్లం లేకుంటుండే. వాట్సాప్ లాగా ఇంకా 3 అరటాయ్ లాంటి దాన్ని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేటరీ చేసి ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం స్టార్టప్స్కి, యూనికాన్స్కి, వీటన్నిటికీ ఎంకరేజ్ చేస్తున్నాం, ఇంక్యుబేటర్ సెంటర్లు పెట్టుకున్నాం, ఇవన్నీ అనుకున్నాం. ఒక ఆల్టర్నేట్ మెకానిజం అనేది డెవలప్ చేశారు అనుకుంటే, జోహో వర్క్ ప్లేస్ ఇట్లాంటివి చేసుకుంటే దానికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత, లేకుంటే వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రచారం ఇవ్వట్లేదు అనేదే కదా. కరెక్ట్. యాక్చువల్లీ అశ్విని వైష్ణవ్ గారు మొత్తం ఆయన మినిస్ట్రీలో ఉన్న చాలా మటుకు సోషల్ మీడియా గ్రూప్స్ని అన్ని జోహోలో మూవ్ చేసుకున్నారు. ఇట్స్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ మన దగ్గర ఎంతమంది చేస్తారు? మోస్ట్ ఆఫ్ అస్ వర్క్ ఆన్ విండోస్. ఒక టైంలో లైనక్స్ ఉండే ఓపెన్ సోర్స్, కానీ అది అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే పీపుల్ స్టిల్ బిలీవ్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే బాగుంటుంది, ఫ్రీగా ఎవడైనా ఇస్తే బాగుండదు. ఇది పాలసీ. వాట్సాప్ కూడా ఫ్రీ అనుకోండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, వాట్సాప్కి రెవెన్యూ స్ట్రీమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎక్కడే పని చేయాలి. ప్రతి మెసేజ్కి 10 పైసలు పెట్టండి. ఫార్వర్డ్కి అయితే 5 రూపాయలు పెట్టండి. 90% మెసేజెస్ పోతుంది. మన ఇండియన్స్కి ఏంటంటే ఏదైనా ఫ్రీ ఉంటే దాని మీద మొత్తం అందరు కలిసి ఆడుకుంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీని చాలా మటుకు మనం ఒక టెస్ట్ కేస్గా తీసుకోవాలి. వై షుడ్ మై వెబ్సైట్ ట్రాక్ మై బిహేవియర్? నేను ఏ వెబ్సైట్ చూస్తున్నాను? మీరు చూసుంటారు. ఇప్పుడు నేను నిన్న సాయంత్రం ఐ వాజ్ జస్ట్ చెకింగ్, ఇక్కడ నుంచి బ్యాంకాక్ ఫేర్ ఎంత ఉందని. ఓకే, ఐ వాజ్ జస్ట్ ప్లానింగ్, మీ అండ్ మై వైఫ్ ఆర్ ప్లానింగ్ టు గో. ఎందుకంటే నేను అక్కడ పనిచేశాను. సో ఆ హోటల్ వాళ్ళు మళ్ళీ నా ఫోన్ చేసి దే కాల్డ్ అస్, వై టు కమ్ అని చెప్పేసి, సరే జూన్ జూలైలో ప్లాన్ చేద్దామని చెప్పి వీ ఆర్ లుకింగ్ అట్ టికెట్స్ బోత్ సువర్ణభూమి అండ్ డాన్ మియాంగ్, 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి బ్యాంకాక్. చూసి ఐ చెక్, సువర్ణభూమి కొంచెం హయ్యర్ ఉంది రేటు, డాన్ మియాంగ్ తక్కువ ఉంటుంది, ఎయిర్ ఏషియా అక్కడికి వెళ్తుంది విషయం. అయిన తర్వాత ఐ కేమ్ అవుట్. నెక్స్ట్ 15 నిమిషాలు నేను ఏ సైట్ ఓపెన్ చేసినా కానీ, ఈవెన్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా కానీ అడ్వర్టైజింగ్ ఎక్కడ వచ్చి పడుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఎక్కడైనా అడ్వర్టైజింగ్ ఎక్కడ ఉంది. ప్లీజ్ క్లోజ్ యువర్ వాంట్ టు ట్రావెల్ టు బ్యాంకాక్ అంటే నేను ఏం చేసినా కానీ ఐఎమ్ నాట్ గాన్ టు వెబ్సైట్, నేను వాళ్ళ యాప్లో ఆపరేట్ చేశాను. యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అమ్మేసుకున్నారు. నేను చెప్తాను కవిత, చాలా డేంజరస్ ఇది. ఒకటి మోస్ట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్కి ఇప్పుడు అండ్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్కి మై గేట్ వాళ్ళ ఆప్షన్, ఎంట్రీ ఆప్షన్. కొన్ని ప్లేస్ మీరు ఇప్పుడు కూడా వెళ్తే రిజిస్టర్లో సెక్యూరిటీ గార్డ్ ఎంటర్ చేయమంటాడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ థింగ్. అదే ఇన్ఫర్మేషన్ ఫోటో కాపీ తీసుకొని, జెరాక్స్ తీసుకొని అమ్మేసుకుంటారు క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళకంతా. దానికోసం మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు అనుకుంటారు నేను ఎక్కడ నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఇవ్వలేదే, ఎట్లా వచ్చిందని. దిస్ ఈజ్ ద రీజన్. ఇది ప్రాబ్లం అన్నమాట. మనం ఏం చేయాలంటే, నేను ఆఫ్కోర్స్ ఏం చేస్తానంటే, నాకు ఆర్చ్ ఎనిమి, నాకు అందరికన్నా ఎక్కువ కోపం ఎవరి మీద ఉందో వాడి నెంబర్ రాసిస్తాను. వాడికి కాళ్ళ మీద కాల్ వస్తుంటుంది. సో ద పాయింట్ ఇస్ సింపుల్, మనం ప్రైవసీ మనం కాపాడుకోవాలి. ఎస్పెషలీ చిన్నపిల్లల ఫోటోలు, చిన్నపిల్లల డీటెయిల్స్ మీరు సోషల్ మీడియాలో వేయకండి. ఒక సర్టన్ ఏజ్ అయిన తర్వాత, ఇన్ఫాక్ట్ యూరోప్లో బిలో 16 యు ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ సోషల్ మీడియా. ఇప్పుడు కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు వాళ్ళు. మన దేశంలో ఇంకా డిబేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మన వాళ్ళు జుగాడు ఉంటుంది అనుకోండి, వాళ్ళు బ్యాన్ చేస్తే వాళ్ళ ఫాదర్ అకౌంట్, మదర్ అకౌంట్ వాడుకుంటారు వీళ్ళు. ట్రూ. ఆస్ట్రేలియా 16 years లోపు వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది అని అంటే, ఇప్పుడు యూరోప్ ప్రపోజ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఏం చేస్తారు, అమ్మ నాన్ననే ఎంకరేజ్ చేస్తారు. ఏం కాదురా, నా పేరు మీద కూడా ఓపెన్ చేసుకో, అంతే. సో డేటా అనేది వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ సుప్రీంకోర్టు దీని మీద ఒక నిర్ణయం వస్తే బాగుంటుంది. దట్ నా డేటా మీరు ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు, మీరు చెప్పకుండా ప్రాబ్లం లేదు, బట్ యూ హ్యావ్ కమిటెడ్ దట్ మై డేటా ఇస్ ఎన్క్రిప్టెడ్.
ఎవరు చదవట్లేదు. వీఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు రీడ్ యువర్ డేటా అంటున్నారు. మళ్ళీ మీరు అడ్వర్టైజింగ్ ఎట్లా అమ్ముతున్నారు నా డేటా? హౌ ఆర్ యూ సెల్లింగ్ ఇట్ టు ఫేస్బుక్? దిస్ ఇస్ ద క్వశ్చన్. అండ్ దీని మీద ఒక నిర్ణయం రావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.